ప్రముఖ కమెడియన్ సినీ నటుడు ఫిష్ వెంకట్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో చేర్చారు. దాదాపు నెల రోజులుగా ఐసీయూలోనే ఉన్నారు. ఫిష్ వెంకట్కి వైద్యం సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి వైద్య ఖర్చులను భరించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాకాటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరంగా చెప్పుకోవచ్చు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ సభ్యులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఫిష్ వెంకట్ మృతి అని తెలియగానే ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఫిష్ వెంకట్ ఇంటికి హడావిడిగా బయలుదేరారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు 2002 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోని ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో ఫిష్ వెంకట్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ సినిమా తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన చాలా చిత్రాల్లో నటించారు ఆయన. తనదైన విలక్షణ నటనతో తెలంగాణ యాసతో కామెడీ పండించేవారు ఫిష్ వెంకట్. ఆది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బన్నీ, నాయర్, అదుర్స్, ఆంజనేయులు ఇలా 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులకు అలరించారు ఫిష్ వెంకట్ గారు.